హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్. నేను మీ సంజు సందీప్. ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే గలవు. వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. మొదటి అప్డేట్ మనం చూసుకున్నట్లయితే వారంలో గ్రూప్ 1 ఫలితాలు అంటూ రావడం అయితే జరిగింది. గ్రూప్ 1 ఫలితాలపై టీజీపీఎస్సీ అయితే ఫోకస్ పెట్టిందని చెప్పొచ్చు. వారం రోజుల్లో ఫలితాలు వెల్లడించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే జవాబు పత్రాల మూల్యాంకనం ముగియడంతో ఫలితాల వెల్లడిపై టీజీపీఎస్సీ అయితే దృష్టి అయితే సాధిస్తుందన్నమాట. రాష్ట్రంలో 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి జీవో నెంబర్ 29కి వ్యతిరేకంగా దాఖలైనటువంటి 2 పిటిషన్లను సుప్రీంకోర్టు ఫిబ్రవరి 3న కొట్టివేయడం జరిగింది. అయితే ఈ యొక్క గ్రూప్ 1 ఫలితాల వెల్లడికి అనుమతిని ఇచ్చిన విషయం తెలిసిందే కదా. అయితే అభ్యర్థులు సాధించినటువంటి మార్కుల ఆధారంగా 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితా అయితే విడుదల చేసి ఆయా అభ్యర్థుల ధృవీకరణ పత్రాలను పరిశీలించనున్నారు. అలాగే 6 పేపర్లో సాధించినటువంటి మార్కులను కలిపి మెరిట్ జాబితాతో పాటు మార్కుల వివరాలను కూడా వెబ్సైట్లో అయితే పెట్టనున్నారు. అలాగే ఈ యొక్క గ్రూప్ 1 ఫలితాల తర్వాత నెక్స్ట్ ఉన్నాయి కదా గ్రూప్ 2, గ్రూప్ 3, అవి కూడా ఫలితాలను విడుదల చేసే అంటే అనంతరం దీనికి కొత్త నోటిఫికేషన్ దృష్టి సారించాలని టీజీపీఎస్సీ అయితే కసరత్తు చేస్తుందన్నమాట. గ్రూప్ 1 ఫలితాలు రాగానే గ్రూప్ 2, గ్రూప్ 3 కూడా ఇచ్చేస్తారు. అవి కూడా తొందరలోనే మార్చి 31లోగా ఈ యొక్క ఉద్యోగాల ఖాళీల వివరాలను ఇవ్వాలని ఇప్పటికే టీజీపీఎస్సీ ప్రభుత్వానికి అయితే లేఖ రాయడం జరిగింది. అయితే ఏప్రిల్ తర్వాత కొత్త నోటిఫికేషన్ ఇచ్చేందుకు టీజీపీఎస్సీ అయితే సిద్ధమవుతుంది. అంటే మేలే ఇవ్వచ్చు ఈ కొత్త నోటిఫికేషన్. ఈసారి జారీ చేసే ఉద్యోగ నియామక ప్రకటనలో పలు సంస్కరణలను తీసుకురానున్నట్టు కూడా తెలుస్తుందన్నమాట. సో వారం రోజులు గ్రూప్ 1 ఫలితాలు అయితే రానున్నాయి. అనంతరం ఇది వచ్చిన కొద్ది రోజుల్లోనే మళ్ళీ గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలు కూడా వచ్చేస్తాయి. అలాగే ఏప్రిల్లో ఖాళీలు ఎన్ని ఉన్నాయో ఇవన్నీ మొత్తం చూసుకొని మనకు మేలో కొత్త నోటిఫికేషన్ అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే 2008 డిఎస్సి అభ్యర్థులకు శుభవార్త అంటూ 3 రోజుల్లో టీచర్ నియామకాలు అంటూ రావడం అయితే జరిగింది. ఈ యొక్క డిఎస్సి 2008 అభ్యర్థులు ఉన్నారు కదా, ఏళ్ల తరబడి నియామకాల కోసం అయితే ఎదురు చూస్తున్నారు. అయితే కోర్టు ఉత్తర్వులు ఇచ్చినా అమలు చేయరా అంటూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ నరసింహారెడ్డిని హైకోర్టు అయితే ప్రశ్నించడం జరిగిందనమాట. కనీసం ఈ యొక్క కోర్టు ఉత్తర్వులనైనా గౌరవించాలని సూచించింది. మీరు మనుషులేనైనా చిన్న తప్పులు జరుగుతుంటాయని వాటిని సర్దిద్దుకోవాల్సిన బాధ్యత ఉందని కోర్టు ధిక్కరణ. అయితే కింద మీకు వ్యతిరేకంగా ఏదైనా వ్యాఖ్య రాస్తే ఉన్నత పదవుల్లో ఉన్న మీ భవిష్యత్తుకు ఇబ్బంది ఉంటుందని వ్యాఖ్యానించడం జరిగింది. అయితే 2008 డిఎస్సికి సంబంధించినటువంటి 1382 పోస్టుల భర్తీ వ్యవహారంపై జస్టిస్ అభినందన్ కుమార్ షావిలి, జస్టిస్ తిరుమల దేవిలతో కూడినటువంటి ధర్మాసనం సోమవారం నాడు మరోసారి విచారణ అయితే చేపట్టడం జరిగిందన్నట్లు. ఈ యొక్క విచారణ అనంతరం ప్రభుత్వ న్యాయవాది వాదన వినిపిస్తూ డిఎస్సి 2008కి సంబంధించినటువంటి 1382 పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిన భర్తీ చేయడానికి ఎన్నికల కమిషనర్ అనుమతి తీసుకున్నామని, అలాగే నియామకం కూడా చేపడతామనగా ధర్మాసనం అయితే జోక్యం చేసుకుంటూ కోర్టు ఉత్తర్వులు అమలు చేయాలని, అలా కాని పక్షంలో అధికారులు హాజరు కావాల్సి ఉంటుందని కూడా ఉత్తర్వులు ఇచ్చామని గుర్తు చేసింది మరొకసారి. అయితే ఈ ఉత్తర్వులు అమలు చేయనప్పుడు ఉన్నత అధికారులు ఎందుకు హాజరు కాలేదని నిలదీసిందన్నట్టు కోర్టు. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని కూడా హెచ్చరించింది. కాస్త సమయం ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాది కోరడంతో హైకోర్టు అనుమతించింది. అయితే మధ్యాహ్నం తర్వాత పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఉన్నాడు కదా నరసింహారెడ్డి, హాజరై ఎన్నికల కమిషనర్ అనుమతితో మంజూరు చేసిందని ఈ యొక్క నియామక ప్రక్రియ చేపట్టామని కూడా తెలిపారు. 3 రోజుల నియామక ప్రక్రియ పూర్తి చేస్తామనగా ధర్మాసనం స్పందిస్తూ కోర్టు ఉత్తర్వులను గౌరవించాలని చెప్పి తెలపడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే నకిలీ సర్టిఫికెట్లతో టీచర్ ఉద్యోగాలు అంటూ రావడం అయితే జరిగింది. ఈ యొక్క రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత తొలి ఏడాదిలో 11,000 టీచర్ ఉద్యోగాలను భర్తీ చేయగా అందులో కొందరు అనర్హులు కూడా ఉన్నారు. అయితే వారు ఏం చేశారంటే నకిలీ ధృవపత్రాలు సమర్పించి ప్రభుత్వ కొలువులు కొట్టేసినట్లు పెద్ద ఎత్తున అయితే ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం సైతం ధృవీకరించినట్లు కూడా తెలిసింది. అయితే దీంతో దొడ్డిదారిన టీచర్ ఉద్యోగాలు సాధించినటువంటి వారిని భరతం పట్టేందుకు ప్రభుత్వ ఆదేశాలతో విద్యాశాఖ అడుగులు వేస్తుందని పలువురు అనర్హులు దొడ్డిదారిన ప్రభుత్వ వర్గాలను మాయ చేసి ఉద్యోగాలు పొందినట్లు కూడా త్రుటిలో ఉద్యోగాలు మిస్ అయిన డిఎస్సి అభ్యర్థులు పెద్ద ఎత్తున ఆరోపించారు. పాపం ఎంతో కష్టపడి ఎన్నో సంవత్సరాలుగా వెయిట్ చేసి తిండి తిప్పలేక హాస్టల్లో ఉంటూ తల్లిదండ్రులకు దూరం ఉండి ఎంతో మంది కష్టపడి చదివారు. పాపం అటువంటికి రావాలి ఉద్యోగం. కానీ ఇక్కడ కొంతమంది ఏం చేశారు, నకిలీ సర్టిఫికేట్ సృష్టించుకొని వీళ్ళైతే ప్రభుత్వ ఉద్యోగం పొందడం జరిగిందన్నమాట. సో దీనిపై అభ్యర్థులు పాపం తీవ్రంగా అభ్యంతరాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. వారి వణుకు
మొదలైనట్లు టాక్ అయితే గత ఏడాది రాష్ట్ర సర్కార్ మెగా డిఆర్సీ 11,000 టీచర్గా ఇచ్చింది కదా. 60 రోజుల్లోనే ఈ ప్రక్రియ వేగంగా పూర్తి చేసింది అన్నమాట. కేవలం క్షేత్రస్థాయిలో అధికారులు అభ్యర్థుల ధృవపత్రాలను పరిశీలించకుండానే మొత్తం చూడాలి కదా, మొత్తం బయోడేటా అవన్నీ ఏం చూడకుండానే పరిశీలించకుండానే ఉద్యోగాలు ఇచ్చారని విద్యాశాఖ డిఎస్సి బోర్డుపై ఆరోపణలు అయితే వెలువెత్తున్నాయన్నమాట. సో ప్రభుత్వం కూడా దీనిపై చర్యలు తీసుకుంటుందని చెప్పడం జరిగింది. చూడాలి ఏం జరుగుతుందో. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో మార్చిలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ అంటూ రావడం అయితే జరిగింది. చాలా మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు డిఎస్సి అభ్యర్థులకు. అయితే 16,247 పోస్టుల భర్తీకి మార్చిలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ అయితే తెలిపిందన్నమాట. అయితే జూన్ నాటికి నియమ ప్రక్రియ కూడా పూర్తి చేస్తామని కూడా పేర్కొంది. జియో 117కు ప్రత్యామ్నాయంగా తీసుకొస్తామని, త్వరలో టీచర్ల బదిలీల చట్టం తేనున్నట్లు విద్యాశాఖ కార్యదర్శి అయినటువంటి కోన శశిధర్ అయితే వెల్లడించారు. వీసీల నియామకం పూర్తయ్యాక అన్ని యూనివర్సిటీలకు ఏకీకృత చట్టం అమలు చేస్తామని కూడా చెప్పారు. సో తొందరలోనే మనకు మెగా డిఎస్సి అయితే రాబోతుంది కాబట్టి అందరూ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. తప్పనిసరిగా జాబ్ కొట్టాలి అందరూ కూడా. ఆల్ ద వెరీ బెస్ట్. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే 10వ తరగతి అర్హతతో 21,413 ఉద్యోగాలు అంటూ రావడం అయితే జరిగిందన్నట్లు మనకు ఇండియన్ పోస్ట్ ఆఫీస్ ఉంటుంది కదా, ఇండియన్ పోస్ట్ 21,413 జీడిఎస్ పోస్టులకు నోటిఫికేషన్ అయితే విడుదల చేసిందన్నట్లు. ఏపీలో చూసుకుంటే మనకు 1,215 పోస్టులు ఉండగా తెలంగాణలో అయితే 519 అయితే ఖాళీలుగా ఉన్నాయి. అయితే అర్హత ఏమిటి, మనకు క్వాలిఫికేషన్ ఏంటంటే 10th మాత్రమే, 10th తరగతి అన్నట్టు. 10th అర్హతతో కంప్యూటర్ నాలెడ్జ్ అయితే తప్పనిసరిగా ఉండాలి. అలాగే సైకిల్ తొక్కడం కానీ స్కూటర్ నడిపే నైపుణ్యం కానీ తప్పనిసరిగా ఉండాలి. మనం ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 సంవత్సరాల నుంచి 40 ఏళ్ల మధ్యలో అయితే ఉండాలన్నమాట. దీనిని ఎలా అంటే పరీక్ష ద్వారా కాదు, మెరిట్ ఆధారంగా రిక్రూట్మెంట్ అయితే చేపడతారు. మన 10th మార్క్స్ ఇట్లుంటాయి కదా అలా అన్నమాట. దరఖాస్తు ఫీజు జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వారికి రూపాయలు కేవలం 100 కాగా మిగతా అభ్యర్థులకు ఉచితం. ఇది మార్చి 3 వరకు ఆన్లైన్లో దరఖాస్తు అయితే చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో 5 గ్రామాల్లోనే స్వామిత్వ సర్వే అంటూ రావడం అయితే జరిగింది. ఈ యొక్క స్వామిత్వ పథకం కింద తెలంగాణలో ఇప్పటి వరకు చూసుకుంటే 5 గ్రామాల్లో మాత్రమే సర్వే పూర్తయిందని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయినటువంటి రాజీవ్ రంజన్ సింగ్ అయితే తెలిపారు. ఆయన మంగళవారం లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి అడిగినటువంటి ప్రశ్నకైతే బదిలీ ఇచ్చారన్నమాట. ఈ యొక్క ప్రయోగాత్మక ప్రాజెక్టు కింద 5 గ్రామాల్లో మాత్రమే సర్వే చేయడానికి తెలంగాణ ప్రభుత్వం 2022 ఏప్రిల్లో ఎంఓయూపై సంతకం అయితే చేసినట్లు చెప్పారు. అలాగే అందులో ఆదిలాబాద్ జిల్లాలోని ఈ యొక్క హార్లీ కుర్ద్, మెడ్చల్, మల్కాజ్గిరి జిల్లా, గోధుమకుంట, రంగారెడ్డి జిల్లా, ఈ యొక్క సరస్వతిగూడ, జనగాం జిల్లా, గన్పూర్, కామారెడ్డి జిల్లాలో దోమకొండ గ్రామంలో సర్వే కూడా పూర్తి చేసి మ్యాప్లను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించినట్లు వెల్లడించారు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆ గ్రామాల్లో ఆస్తి హక్కు పత్రాలను సిద్ధం చేయడం కానీ పథకాన్ని విస్తరించడం కానీ చేయలేదని కూడా చెప్పారు. మరి ఈ 3 ఏళ్లలో ఎస్సీలపై ఎంత చూసుకుంటే మనం 3 ఏళ్లలో ఎస్సీలపై 5,518, ఎస్టీలపై 1,597 నేరాలంటూ వచ్చారు. 2020 నుంచి 2022 మధ్య తెలంగాణలో ఎస్సీలపై 5,518 గాను ఎస్టీలపై 1,597 నేరాలు జరిగినట్లు కేసులు అయితే నమోదయ్యాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఉంటాడు కదా బండి సంజయ్ లోక్సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా వెల్లడించారన్నమాట ఈ ముచ్చట. మరి చూసుకుంటే 2.33 లక్షల జాబ్ కార్డులు తొలగింపు అంటూ, అలాగే కొత్తగా 1.33 లక్షల జారీ కూడా అంటూ చెప్పడం జరిగిందన్నమాట. నెక్స్ట్ అప్డేట్ మనం చూసినట్లయితే దేశంలో పెరుగుతున్న అవినీతి అంటూ రావడం అయితే జరిగిందన్నమాట. ఈ అవినీతి సూచిలో ఏటా దిగజారుతున్న మన భారత్ ర్యాంకు చూసుకున్నట్లయితే దేశంలో అవినీతి ఏటా అయితే పెరుగుతుందని చెప్పొచ్చు. ఈ యొక్క ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే సంస్థ వెలువరించినటువంటి వార్షిక కరప్షన్ యొక్క పర్సెప్షన్ ఇండెక్స్లో సిపిఐ అంటే 2024 నివేదికలో మన భారత ర్యాంక్ మరింత దిగజారిందని చెప్పొచ్చు. 2023లో 93వ ర్యాంకులో ఉండగా ఈ 2024లో మనం చూసినట్లయితే 96కి అయితే పడిపోయింది అన్నట్లు. 180 దేశాలకు ప్రతి ఏటా స్కోర్ ర్యాంకులోనే ఇస్తారు కదా. అయితే 100 పాయింట్లకు గాను ఇచ్చే స్కోర్లో తక్కువ పాయింట్లు సాధించిన దేశాల్లో ఎక్కువగా ఈ అవినీతి ఉన్నట్లు, ఎక్కువ పాయింట్లు సాధించిన దేశాల్లో తక్కువ అవినీతి ఉన్నట్లు లెక్క అన్నమాట. ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఈ 2024లో అవినీతి తక్కువగా ఉన్న దేశాల స్కోర్ చూసుకుంటే డెన్మార్క్ 90 అంటే ఫస్ట్ ప్లేస్లో, ఫిన్లాండ్ 87 సెకండ్ ప్లేస్లో, న్యూజిలాండ్ 87 మరియు సెకండ్ ప్లేస్లోనే, నార్వే వచ్చేసి 84 స్కోర్ అన్నమాట 4వ ప్లేస్లో అంటే 4వ ర్యాంక్ అన్నమాట, సింగపూర్ వచ్చేసి 83 ఇది వచ్చేసి 5వ ర్యాంకు. అదే మరి 2024లో అవినీతి ఎక్కువగా ఉన్న దేశాలు మనం బాగా చూసుకుంటే ఏది ఉందంటే సోమాలియా, ఇక్కడ అవినీతి బాగా జరుగుతుంది అనమాట. స్కోర్ చూస్తే 12 ఇది 180వ ర్యాంకులో నిలవడం జరిగింది. సిరియా వచ్చేసి 13 స్కోర్ దింది, ఇక్కడ 178 అన్నట్టు సిరియా యొక్క ర్యాంకు. సౌత్ సుడాన్ కూడా 178 ర్యాంక్, ఇది కూడా 13 స్కోరు. వెనిజులా వచ్చేసి మనకు 14 స్కోరు 177 అన్నమాట
ర్యాంకు. M1 వచ్చేసి 16 స్కోర్ 176 ర్యాంకు. మరి ఇవన్నీ చూస్తే మన భారతదేశం గురించి తెలుసుకోవాలిగా, మన భారతదేశం ఎట్లున్నదో అది కూడా మన స్కోర్ ఎంతనో చూద్దాం ఒకసారి. ప్రతి ఏటా కూడా దిగజారుతుంది అన్నమాట మన భారతదేశం యొక్క ర్యాంకు. మనం చూసుకున్నట్లయితే 2020లో చూసుకుంటే మన స్కోర్ 40 ఉన్నది, అంటే అప్పుడు 86 ర్యాంకుగా ఉన్నది భారతదేశం. 2021లో కూడా 40 స్కోర్గానే ఉంది, అప్పుడు కూడా 86గానే ఉంది, స్థిరంగా ఉంది, పెరగలేదు తగ్గలేదు. నెక్స్ట్ 2022 చూస్తే 40 స్కోరే, 85 తగ్గింది. తర్వాత చూస్తే 2023 సంవత్సరం చూస్తే 39 స్కోర్ ఉందన్నమాట. ఇది 93కి పడిపోయింది, ఇంకా అంటే పెరిగిపోతున్నాయి అన్నట్టు ఇది అవినీతి అనేది. అలాగే నెక్స్ట్ చూస్తే 2024 చూసుకుంటే 38 ఉంది స్కోర్. సో 96కి అయితే పడిపోవడం జరిగింది అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే డ్రోన్ దాడుల నుంచి రక్షణ అంటూ రావడం అయితే జరిగింది. ఈ యొక్క డ్రోన్ దాడులను అడ్డుకునే కొత్త వెహికల్ మౌంటెడ్ కౌంటర్ డ్రోన్ వ్యవస్థను మంగళవారం అయితే ఆవిష్కరించారన్నట్లు. ఇది అదాని డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ DRDO కలిసి ఈ వ్యవస్థను అయితే అభివృద్ధి చేశాయి. ఇది ఎక్కడ బెంగళూరులో జరుగుతున్న ఏరో ఇండియా ప్రదేశంలో ఈ యొక్క DRDO డైరెక్టర్ అయినటువంటి జనరల్ డాక్టర్ BK దాస్ దీన్ని అయితే ఆవిష్కరించారన్నమాట. వాహనంలో అమర్చి ఉండే ఈ కౌంటర్ డ్రోన్ వ్యవస్థ ద్వారా ఏమవుతుంది, డ్రోన్ దాడులను సమర్థంగా అడ్డుకోవచ్చు. దీనికి అత్యాధునికమైన లేజర్ రాడార్ వ్యవస్థలు, ఎలక్ట్రో ఆప్టికల్ సెన్సార్లు, జామర్లతో పాటు 7.62 mm గన్ ఉంటాయన్నమాట. 10 కిలోమీటర్ల పరిధిలో డ్రోన్లను ఇది కూల్చేయగలదు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే పంకజ్కు 36వ టైటిల్ అంటూ రావడం అయితే జరిగింది. భారత్ స్నూకర్ దిగ్గజమైన పంకజ్ అద్వానీ ఖాతాలో మరో టైటిల్ అయితే చేరింది. ఇండోర్ మధ్యప్రదేశ్లో జరిగినటువంటి జాతీయ స్నూకర్ ఛాంపియన్షిప్లో ఈ 2025 గాను టైటిల్ను పంకజ్ కైవసం అయితే చేసుకున్నాడు. ఫైనల్లో పంకజ్ 5.1తో ఈ యొక్క బ్రిజేష్ దామనిని ఓడించి ట్రోఫీని కైవసం అయితే చేసుకున్నాడు అనమాట. జాతీయ స్థాయిలో పంకజ్కు ఇది 36వ టైటిల్. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే అమెరికాలో భారతీయ అంతరిక్ష కర్మాగారం అంటూ రావడం అయితే జరిగిందన్నమాట. అమెరికాలోని కొలరాడో రాష్ట్రంలో అంతరిక్ష నౌకలు, అంతరిక్ష ఆప్టిక్ సాధనాలు తయారీకి ఒక యూనిట్ను నెలకొల్పబోతున్నట్లు మన బెంగళూరుకు చెందినటువంటి అంకుర సంస్థ దిగంతర మంగళవారం అయితే ప్రకటించడం జరిగింది. మరి భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 13, 14 తేదీలలో అమెరికాను సందర్శించనున్నారు అన్నమాట. ఈ సమయంలో ఇటువంటి ప్రకటన వెలువడడం విశేషం. కీలక సరికొత్త సాంకేతాలతో మనం చూస్తే వ్యూహపరమైన భాగస్వామ్యం నెరవేర్పాలని భారత అమెరికాల గతంలో నిశ్చయించాయి. దాని ఫలితమే కొలరాడోలో ఏర్పడనున్న దిగంతర యూనిట్. దీనిపై ఎంత $10 లక్షల పెట్టుబడులు పెడుతున్నారన్నమాట. సో కొలరాడో ప్రభుత్వం $10 లక్షల విలువైన ప్రోత్సాహకాలను అందిస్తుంది. అమెరికాలోని వాయుసేన, అంతరిక్ష సేన, రక్షణ శాఖలకు కావాల్సినటువంటి సాధనాలను దిగంతర ఉత్పత్తి కూడా చేస్తుంది. అంతరిక్ష సాధనాలకు దిగంతర ఉత్పత్తి చేస్తుంది కదా. అయితే దీనిపై నిఘా వేయడానికి అంతర్జాతీయ గూఢచార్యానికి కావాల్సినటువంటి ఆప్టికల్స్ను తయారు చేస్తుంది అన్నమాట. ఇది దిగంతర ఇటీవలే స్కాట్ అనే ఉపగ్రహాన్ని రోజెస్లోకి ప్రయోగించింది. అక్కడ ఏంటిది స్కాట్ అనే ఉపగ్రహం. అయితే అంతరిక్షం నుంచి భూమిపై 5 సెంటీమీటర్ల నిడివి గల చిన్న చిన్న వస్తువును చూడగల అత్యాధునిక ఎలక్ట్రో ఆప్టికల్ సెన్సార్ను ఈ ఉపగ్రహంలో ఉండి నిఘా గూఢచారులు తోడ్పడతాయి అన్నమాట, నిఘా ఉంచుతారన్నమాట అక్కడ నుంచి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మెరుగైన TAT సామర్థ్యం అంటూ రావడం అయితే జరిగింది. సరుకు రవాణాలో మన దేశం ప్రపంచంలోని అగ్రదేశాలతో పోటీ పడుతుందని ప్రపంచ బ్యాంకు 2023 విడుదల చేసినటువంటి సరుకు రవాణా పనితీరు సూచి మన దేశం 22వ స్థానంలో నిలిచింది. అంతకుముందు మనం చూస్తే 38వ స్థానంలో ఉండగా ముఖ్యంగా మన 4 టర్న్ అరౌండ్ టైం అంటే TATలో మనం చూసుకున్నట్లయితే ప్రపంచంలోని అగ్రదేశాల కంటే ముందున్నాయి. ఈ యొక్క TAT అంటే పోటీలోకి వచ్చిన నౌక మళ్ళీ తిరిగి వెళ్ళిపోవడానికి పట్టే సమయం అన్నమాట. ఇది ఎంత తక్కువగా ఉంటే ఆ పోర్ట్లో మౌలిక సౌకర్యాలు, సామర్థ్యం వంటివన్నీ అంత బాగున్నట్లు పరిగణిస్తారు. ఇందులో మనం చూస్తే భారత్ 0.9గా ఉంటుంది, మలేషియా 1 గాను, సింగపూర్ 1 గాను, UAEలో 1.1 గాను, ఇండోనేషియా కూడా 1.1 గాను, న్యూజిలాండ్ కూడా 1.1 గాను. ఈ 3 దేశాలు 1.1 గానే ఉన్నాయి. జర్మనీ చూస్తే 1.3 గాను, అమెరికా 1.5 గాను, ఆస్ట్రేలియా 1.7 గాను ఉన్నది, రష్యా 1.8 గాను, కెనడా 2 గాను ఉన్నది అన్నమాట. ఇది చూసుకోండి. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా IIT హైదరాబాద్ అంటూ రావడం అయితే జరిగింది అన్నట్లు. ఈ యొక్క IIT హైదరాబాద్ను ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా అభివృద్ధి చేయనున్నట్లు కేంద్రం అయితే ప్రకటించింది. మరి కృత్రిమ మీద రంగానికి మరింత బలోపేతం చేసే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర వ్యవసాయ మంత్రి ఉన్నాడు కదా శివరాజ్ సింగ్ చౌహాన్, ఇతనైతే తెలపడం జరిగిందన్నమాట. ఈ జాబితాలో ఢిల్లీ ఎయిమ్స్, IIT ఢిల్లీ, IIT రోవర్,
రూపాలు కూడా ఉన్నాయన్నట్లు. ఈ ఏఐ రంగంలో బోధన పరిశోధన సంస్థలను ఒక తాటిపైకి తెచ్చే వేదికలుగా ఇవి పనిచేస్తాయని ఐఐటి మద్రాస్, బాంబే, తిరుపతి, గువాహటి, గాంధీనగర్ తదితర ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు ఉన్నాయి కదా, ఇందులో పాలు పంచుకున్నట్లు కూడా తెలిపారన్నమాట. ఇవన్నీ కూడా మంగళవారం పార్లమెంట్లో ఒక ప్రశ్నకు మంత్రి ఈ మేరకు లిఖితపూర్వకంగా బదిలిచ్చారన్నమాట అతను. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే శివశక్తి పాయింట్ వయసు 370 కోట్ల సంవత్సరాలు అంటూ రావడం అయితే జరిగిందన్నట్లు. చంద్రయాన్ 3 మిషన్ ఎప్పుడు ప్రయోగించారో మనకు 2023 జూలై 14 అయితే ప్రయోగించడం జరిగింది కదా. అప్పుడు ప్రయోగించినప్పుడు ఎప్పుడు చేరింది దక్షిణ ధ్రువంపై కంటే మనకు ఆగస్టు 23న చేరడం జరిగింది అప్పుడు. అయితే ఈ యొక్క చంద్రయాన్ 3 మిషన్లో భాగంగా విక్రమ్ ల్యాండర్ దిగిన ప్రదేశం ఉంటుంది కదా, దానికి ఏం పేరు పెట్టారు? శివశక్తి అని పేరు అయితే పెట్టడం జరిగింది, మనకు తెలిసిన విషయం కదా. అయితే ఈ ప్రదేశం భూమిపై జీవం ఆవిర్భవించిన నాటి కన్నా అంటే పురాతనమైనదని ఇస్రో శాస్త్రవేత్త తాజా గుర్తించారన్నమాట. ఇప్పటిది కాదు, 370 సంవత్సరాల కిందిది ఆ యొక్క ప్రదేశం అని. అయితే చంద్రుడు దక్షిణ ధ్రువానికి దగ్గరగా ఉన్నటువంటి ఆ ప్రాంత తొలి భౌగోళిక పట్టణాన్ని తాజాగా భారత ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీలో బృందం రూపొందించిందన్నమాట. దీన్ని విశ్లేషించిన శాస్త్రవేత్తలు ఆ ప్రాంతం దాదాపు 370 కోట్ల సంవత్సరాల పూర్వం ఏర్పడిందని అంచనా అయితే వేయడం జరిగింది. అయితే భూమిపై తొలి జీవ రూపాలు కూడా ఆ సమయంలోనే ఆవిర్భవించడం గమనార్హం అనంట. సేమ్ టైంలో దీనికి సంబంధించినటువంటి అధ్యయనం సైన్స్ డైరెక్టర్లో ప్రచురితమైంది. అయితే భౌగోళిక మ్యాపింగ్ అనేది ఓ ప్రాథమిక ప్రక్రియ అని ఆ బృందం పేర్కొందన్నమాట. అయితే ఒక గ్రహం ఉపరితల ఆకృతి ప్రాదేశిక తాత్కాలిక శ్రమాలను అర్థం చేసుకోవడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని వెల్లడించిందన్నమాట. ఈ యొక్క చంద్రయాన్ 3 మిషన్ ఉంది కదా, ఆగస్టు 23న మనకు చంద్ర దక్షిణ ధ్రువంపై విజయవంతంగా దిగిన విషయం తెలిసిందే కదా. అయితే ఈ యొక్క భారత వైజ్ఞానిక సత్తాను ఇది ప్రపంచానికి చాటి చెప్పిందని కూడా చెప్పారు. దీంతో చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన 4వ దేశంగా భారత్ అవతరించింది. అయితే చంద్రుని దక్షిణ ధ్రువానికి చేరుకున్న తొలి దేశంగా రికార్డు అయితే సృష్టించిందన్నమాట మన భారత్. మరోవైపు ప్రస్తుతం చంద్రయాన్ 4 కూడా ప్రయోగానికి సిద్ధమవుతుంది. ఇది మేబీ 2027 కానీ 2030లో కానీ రావడానికి అయితే సిద్ధమవుతుంది చంద్రయాన్ 4 కూడా. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఉన్నత లక్ష్యాల సాధనలో 4 రాష్ట్రాలు టాప్ అంటూ రావడం అయితే జరిగిందన్నమాట. మనం చూసుకున్నట్లయితే ఉన్నత విద్యా ప్రవేశాల్లో అంటే ఎక్కువగా చదువుకునేవారు హైయర్ ఎడ్యుకేషన్ 4 రాష్ట్రాల్లో అత్యున్నత ప్రతిభ కనబరిచాయి. మరో 4 రాష్ట్రాలు వాటి తర్వాత ముందు వరుసలో అయితే నిలిచాయన్నమాట. ఈ యొక్క 4 రాష్ట్రాలు అట్టడుగున అయితే నిలిచాయి. ఇందులో ఇది 2021-2022కు సంబంధించిన ఈ యొక్క గ్రాస్ ఎన్రోల్మెంట్ నిష్పత్తిలో మనం చూస్తే రాష్ట్రాల ప్రతిభపై నివేదిక అయితే సోమవారం నాడు నీతి ఆయోగ్ విడుదల చేసింది అనమాట. చూసుకుంటే టాప్లో ఏమున్నాయంటే తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, కేరళ అయితే ఉండడం జరిగింది. ఆ తర్వాత చూసుకుంటే మనకు ఆంధ్రప్రదేశ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, కర్ణాటక అయితే నిలిచాయి. చెత్త రికార్డు చూసుకుంటే మనం ఛత్తీస్గఢ్, నాగాలాండ్, జార్ఖండ్, బీహార్ అయితే ఉన్నాయి. విద్య అధ్యాపక నిష్పత్తి తక్కువగా ఉన్న రాష్ట్రాలు చూస్తే మనం తమిళనాడు, గోవా, కర్ణాటక అయితే ఉన్నాయి. ఈ యొక్క జార్ఖండ్, బీహార్లో విద్యా అధ్యాపక నిష్పత్తి గరిష్టంగా ఉందన్నమాట. ఇక్కడ జార్ఖండ్, బీహార్లో గత దశాబ్ద కాలంలో చూస్తే ఉన్నత విద్యలో బాగా మెరుగుపడిన రాష్ట్రాల్లో ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ అయితే ఉండడం జరిగింది. మరి ఉన్నత విద్యకు ఈ యొక్క జిఎస్టీలో బీహార్లో 1.56% ఖర్చు చేస్తుందని, మణిపూర్ 56% గాను, మేఘాలయ 1.33% అయితే వ్యయం చేస్తున్నాయి. ఈ యొక్క కళాశాలల సాంద్రత కర్ణాటకలో అత్యధికంగా అంటే 66గా ఉందంట. ఇది జాతీయ సగటు కంటే 2 రెట్లకు అధికం. కళాశాల సాంద్రతకు 23 ఏళ్ల మధ్య వయసు ఉంటారు కదా, వారి మందికి అందుబాటులో ఉన్న కళాశాల సంఖ్య అన్నమాట ఆధారంగా లెక్కిస్తారు ఇవి. కళాశాల సాంద్రతలో ఆ తర్వాత స్థానాలు చూస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, కేరళ అయితే నిలవడం జరిగాయి. అతి తక్కువ కళాశాల సాంద్రత ఉన్న రాష్ట్రాల్లో ఏమిటి? మణిపూర్, బీహార్, జార్ఖండ్ ఉన్నాయి. ఈ యొక్క విశ్వవిద్యాలయాలు ఉన్నాయి కదా, సాంద్రతలో సిక్కిం 10.3తో టాప్లో అయితే నిలిచింది. ఆ తర్వాత స్థానంలో చూస్తే అరుణాచల్ ప్రదేశ్, లడఖ్, హిమాచల్ ప్రదేశ్, మేఘాలయ, ఉత్తరాఖండ్ అయితే ఉన్నాయి. ఈ విశ్వవిద్యాలయ జాతీయ సగటు సాంద్రత 0.8 మాత్రమే. అత్యధిక జనాభా ఉన్నది ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రలో జాతీయ సగటు కంటే తక్కువ కేవలం అంటే 0.2 మాత్రమే ఉన్నాయని చెప్పడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే గల్ఫ్ ఆఫ్ అమెరికా పేరు మార్చిన ప్రెసిడెంట్ ట్రంప్ అంటూ రావడం జరిగింది. అయితే గల్ఫ్ ఆఫ్ మెక్సికోను గల్ఫ్ ఆఫ్ అమెరికాగా అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ అయితే పేరు మార్చారు. ఇతను ఫిబ్రవరి 9న గల్ఫ్ ఆఫ్ అమెరికా డేగా ప్రకటించారన్నమాట. అయితే ఈ మేరకు ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం కూడా చేశారు. అమెరికా గొప్పతనాన్ని గౌరవించేలా పేర్లను పునరుద్ధరిస్తున్నామని ఆ ఉత్తర్వుల్లో ఆయన పేర్కొనడం జరిగింది. మార్చాల్సిన పేర్లను 30 రోజుల్లోపు ఖరారు చేయాలని అంతర్గత వ్యవహారాల మంత్రిని ఆదేశించారన్నమాట. ఈ యొక్క గల్ఫ్ ఆఫ్ మెక్సికో చాలా కాలంగా అమెరికా అంతర్భాగంగా ఉంది. అయితే ఈ విషయంలో నా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని
ఈ సందర్భంగా గల్ఫ్ ఆఫ్ మెక్సికోను గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్చామని ట్రంప్ అయితే పేర్కొన్నారనమాట. ఇటీవల అమెరికా ఏ నేమ్ని మార్చిందంటే ఈ యొక్క మెక్సికో ఉంది కదా, ఈ యొక్క గల్ఫ్ ఆఫ్ మెక్సికోని గల్ఫ్ ఆఫ్ అమెరికాగా అయితే మార్చారన్నట్లు గుర్తుపెట్టుకోండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే. వీడియో నచ్చితే మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.